ఇప్పుడే వెళ్ళిపోతున్నారా అని మాధవి అడిగింది. ఆ ప్రశ్నలో ఏ భావోద్వేగం లేదు. తరుణ్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మళ్ళీ మాధవియే మాట్లాడింది. మీతో కొంచెం మాట్లాడాలి. నాకు సాయంత్రం వరకు కుదరదు. అందుకే ఈ రోజు ఇక్కడే ఉండడం అవుతుందా? ఆ ప్రశ్నలో అభ్యర్థన ఉందో లేక ఆదేశం ఉందో తరుణ్కి సరిగ్గా అర్థం కాలేదు. కానీ ఆమె మాటను తిరస్కరించలేకపోయాడు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం జరిగిన సంఘటన తర్వాత ఆమె తనకు ఎక్కడ దూరమైపోతుందేమోనని అతనికి భయంగా ఉంది. అలాంటి సమయంలో ఈ చిన్న పలకరింపు కొంచెం ఊరట కలిగించింది. అందుకే ఆమె అభ్యర్థనను ఆజ్ఞగానే భావించాడు. అయినా తాను ఇంతకు ముందు అలా ప్రవర్తించడం సరైనది కాదేమోనని అనిపించింది. ఆ ఆలోచన వెంటనే ఆ సంఘటన మళ్ళీ అతని కళ్ళ ముందు కదలాడింది. ఓసే మాధవి, ఇలా రామ్మి. తల్లి అటుగా వెళ్తున్న తన రెండో కూతుర్ని పిలిచింది. ఆ పిలుపు విన్న మాధవి దగ్గరకు రాకుండానే ఎందుకమ్మా అని అడిగింది. అంత దూరం వెళ్లే ఓపిక ఆమెకి లేదు. ఆమెకే కాదు, ఇంట్లో ఉన్న అందరికీ అలాగే ఉంది. ఆ రోజు ఇంట్లో జరిగిన పెళ్లి వేడుక తర్వాత ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టలేదు. చాలా మంది చుట్టాలు వెళ్లిపోయారు. ముఖ్యమైన వాళ్ళు మాత్రం తప్పని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండిపోయారు. అంతేకాక పెళ్లి కూతుర్ని అత్తారింటికి పంపే రోజు ఈ రోజు. ఆ హడావిడిలో అందరూ మునిగిపోయారు. అందుకే కూతురి ఇబ్బందిని గమనించిన తల్లి కూడా అక్కడి నుంచే జవాబిస్తూ, మాధవే, ఆ కొట్టు గదిలో సారీ సామాన్లున్నాయి, అవన్నీ సర్దు అంటూ పని పురమాయించింది. ఆ పక్క నుంచి వెళ్తున్న తరుణ్కి ఆ మాటలు చెవిన పడ్డాయి. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఇదొక సువర్ణావకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాడు. బందర లడ్డు లాంటి ఆ పడుచు పిల్ల తనకు ఏకాంతంగా దొరకబోతోంది. బంతి పువ్వు లాంటి ఆమె మేనిమెత్తదనం తన చేతికి పరిచయమే. ఆ ఊహ మనసులో మెరిసిపోగానే తరుణ్కి నరాలు జివ్వుమన్నాయి. సన్నజాజి తీగలాంటి నాజూకుతనం, దానికి తగ్గ అందం, ఆ అందానికి తగ్గ చలాకితనం, ఇవన్నీ చూసి ఆమెపై మనసు పడ్డాడు తరుణ్. మాధవికి వరసైన వాడే, మంచి ఉద్యోగం, మెరుగైన ఆదాయం ఉన్నవాడు. అంతేకాక బంధువులింటి పిల్లలామెను చూసినాడు. అందుకే ఆ పిల్లని కోరి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను అడిగాడు తరుణ్. అన్ని విధాల అనుకూలుడు, బంధువు, పైగా మనసుపడి అడిగాడు కాబట్టి ఆమె తల్లిదండ్రులు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఆమె కంటే పెద్ద కుమార్తెకు పెళ్ళయ్యాకే ఈమెకి చేస్తామని చిన్న షరతు పెట్టారు. ఇప్పుడు ఆ పెళ్లి కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లికి వచ్చాడు తరుణ్. తనకిక లైన్ క్లియర్. ఆలోచనలో మునిగిపోయిన తరుణ్ పక్కకి చూశాడు. మాధవి అక్కడ లేదు. అంటే ఆమె అప్పుడే కొట్టుగదిలోకి వెళ్ళిపోయిందన్నమాట. ఇదే సరైన అవకాశం. పెళ్లి వారంతా ఎవరి హడావిడిలో వారున్నారో. అంతేకాక కొట్టుగద ఇంటికి ఒక మూలగా ఉంటుంది. ప్రత్యేకంగా తప్ప మామూలుగా ఎవరా గది వైపు చూడరు. ఒకరిద్దరు పొరపాటున చూసినా పర్వాలేదు. ఎందుకంటే తాను ఆమెకు కాబోయే భర్త కాబట్టి. అంతేకాక మాధవి కూడా ఇంతవరకు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు ఆమె తన చర్యలకు అంగీకరిస్తున్నట్లు ఉంది. పెళ్లి కుదిరిన తర్వాత 1-2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన చనువు తీసుకుంటే ఆమె కఠోరంగా చూసింది. ఆ చూపుల్లోని తీవ్రత చూసి తను వెనక్కి తగ్గాడు. పెళ్లి కుదరకుండా ఎన్నాళ్ళు ఉన్న సహించవచ్చు గాని కుదిరి చేయకుండా ఆపితే మాత్రం ఆ బాధ భరించలేనిది. అందుకే అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్లడం మానలేదు. కొంచెం ఇబ్బందిగా ఉన్నా అతన్ని ఏమీ అనలేకపోతున్నారు మాధవి తల్లిదండ్రులు. వచ్చినవాడు తిన్నగా ఉండకుండా మాధవిని కవ్వించడానికి, కరిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆమె అభ్యంతరం పెడుతూనే ఉంటుంది. కానీ నిన్న ఆమె అక్క పెళ్లిలో చెప్పుకోదగినంతగా ఏమీ అభ్యంతరం పెట్టలేదు. తీయని జ్ఞాపకం కావడంతో నిన్నటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు తరుణ్. కాఫీ తీసుకోండి. అందరితో పాటు అతనికి కాఫీ ఇచ్చింది మాధవి. ఆ కప్ అందుకుంటూ బాగున్నావా అని నెమ్మదిగా పలకరించాడు తరుణ్. తియ్యగా నవ్వింది ఆమె. ఆ వెనకే బాగున్నాను అనే కదా నన్ను చేసుకుంటానని మరీ అడిగారు అందే. 2 క్షణాలు ఆమె అన్నదేమిటో అర్థం కాలేదు. అర్థమయ్యాక ఆమె చమత్కారానికి నవ్వుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి పనుల్లో అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. అతడికి తారసపడినప్పుడల్లా ఆమె విరిసిన పువ్వులా నవ్వేది. అలాంటి సమయాల్లో 1-2 సార్లు తను కావాలని ఆమె శరీరానికి చేతులు తాకించాడు. ఇది వరకులా ఆమె ఉరిమి చూడలేదు. దాంతో కొద్దిగా ముందుకు సాగాలి అనిపించింది. ఏకాంతం దొరికినప్పుడల్లా చిలిపి పనులు చేసేవాడు. ఆమె అడ్డు చెప్పలేదు. అలాగని ప్రోత్సాహకరంగాను ప్రవర్తించలేదు. అందుకే మరింత ధైర్యం చేశాడు. లగ్నం జరుగుతుంది. కావాలని ఆమె వెనకగా నిలబడ్డాడు. పూర్వకాలపు లోగిలి ఇల్లు కావడంతో అక్కడే జరుగుతుంది పెళ్లి. అందరూ ఒక్కసారిగా రావడంతో చాలా ఇరుకుగా, తొక్కిసలాటగా ఉంది అక్కడ. అందరూ పెళ్లి చూడడంలో నిమగ్నమై ఉన్నారు. తమనెవరూ గమనించడం లేదు. ఇదే సమయం మెల్లగా నడుం మీద చేయి వేసి సున్నితంగా రాశాడు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అక్కడ తరుణ్. దాంతో మరేమనకుండా ముఖం ముందుకు తిప్పుకుంది.
తను చేసిన పనికి ఏ వ్యతిరేకత వ్యక్తపరచలేదంటే మరింత ధైర్యం వచ్చింది. దాంతో మరింత ముందుకెళ్ళే అతడి ఆలోచనలు, చేతులును అలా చేయి ముందుకు సాగుతుండగా ఆమె మళ్ళీ వెనక్కి తగ్గింది. కింద పెదవిని పైపళ్లతో కొరికి కళ్ళు విప్పార్చి అతడికి మాత్రమే అర్థమయ్యేలా బెదిరింపుగా చూసింది. ఏమాత్రం బెదరలేదు. బదులుగా నవ్వుకున్నాడు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అన్నారు కదా అనుభవజ్ఞులు. అందుకే ఆమె వద్దన్నదంటే అనిపించింది. అంతే. తన చేతిని ఆమె నడుంపై నుంచి సున్నితంగా ముందుకు కదిలించి ఆమె కడుపు వైపుకు తీసుకెళ్లాడు. అక్కడితో ఆపకుండా తన వేళ్లని మెల్లగా అక్కడ చుట్టూ తిప్పాడు. ఆమె కడుపుని వెనక్కి లాగడం చూసి ఆమె గిలిగింతలకు గురైందని అతనికి తెలిసిపోయింది. తను చేస్తున్న పని వల్ల ఆమె సంగతేమో గాని అతడి శరీరం స్థాయి భావాలు రకరకాలుగా మారుతున్నాయి. దాంతో మరింత ఉత్సాహంతో ముందుకు సాగాడు. ఆ చేతిని అలాగే పైకి జరపబోయాడు. జరగబోయే పరిణామాన్ని గ్రహించిన ఆమె అతడి చేతిని తన చేతితో పట్టుకుని ఆపింది. అప్పటికీ పెనుగులాడాడు. గట్టిగా గిచ్చింది. దాంతో అతను వెనక్కి తగ్గక తప్పలేదు. చేతిని వెనక్కి తీసుకున్న వెంటనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె ఎక్కడా కనబడలేదు. అంది అందనట్టు అలా వెళ్లిపోయిన ఆమె జ్ఞాపకాలతో నిన్నటి నుంచి వేగిపోతున్నాడు. అలాంటి తనకు ఇప్పుడు ఇలా మాధవి ఏకాంతంగా ఎదురవుతుందనుకోవడం అస్సలు ఊహించలేదు. నిన్న ఆమె వెళ్లిపోయిన తర్వాత అందరిలో అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందే అనే ఆలోచన ఇప్పుడు గుండెల్లో కొరుకులేస్తుంది. కానీ ఇప్పుడు అలాగే ఆ ఇంట్లో చుట్టాలున్న ఆ మాట గుర్తుకు రాలేదు. అందుకే మధురోహాల పల్లకిల ఊరేగుతూ ఆమె ఉంటుందని తెలిసిన గది వైపు అడుగులేశాడు తరుణ్. ఎవరది? చీకటిగా ఉన్న గదిలో ఆమె కంగారుగా అడిగింది. గుమ్మం దగ్గర నుంచి వచ్చే వెలుతురులో ఎవరో కదిలినట్టుగా అనిపించింది. కానీ ఆమె ప్రశ్నకి ఎలాంటి జవాబు రాలేదు. గుడ్డి వెలుతురు, అస్పష్టంగా అన్నీ కనిపిస్తున్నాయి. కానీ స్పష్టంగా గుర్తించాలంటే కొంతసేపు పడుతుంది. అప్పటికే ఆకారం గదిలోకి ప్రవేశించిందేమోనని అనుమానం. అది నిజంగానే వచ్చిందా? కానీ ఏ రకమైన స్పందన రాకపోవడంతో తను పొరపడ్డానేమోనని అనుకుంది. ఆ ఆలోచనను పక్కన పెట్టి మళ్ళీ తన పనిలో నిమగ్నమైంది. అంతులోని వెనకగా తన వీపు మీద వెచ్చని స్పర్శ. అది వేడి విశ్వాసపు స్పర్శ అని అంతలోనే గ్రహించింది. అంటే తన వెనకాల ఎవరో ఉన్నారో. ఎవరై ఉంటారో ఒక్క క్షణంలో అర్థమైంది. ఆలోచన వెంటనే మాటగా మారాలని వెనక్కి తిరగబోయింది. కానీ ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఆ చేతులు ఆమెను నెమ్మదిగా తన వైపుకు తిప్పేశాయి. మధు. తరుణ్ గొంతులోంచి వచ్చిన పిలుపు తమకంతో నిండిన గుసగుస నెమ్మదిగా ఆమె చెవుల దగ్గర స్పష్టంగా వినిపించింది. అంతలోనే ఆమెను ఒడిసిపట్టిన చేతులు మరింత దగ్గరకు లాక్కున్నట్లుగా అనిపించింది. అంతేకాదు తన పెదవులు బుగ్గలు తాకేందుకు ప్రయత్నిస్తున్నాడని, అతని వెచ్చని ఊపిరి తన ముఖాన్ని మృదువుగా తాకడంతోనే ఆమె అర్థం చేసుకుంది. ఈ అవకాశాన్ని అవతల వ్యక్తికిస్తే అది ఇంతటితో ఆగదని, ఎటైనా దారి తీస్తుందని ఆమె గమనించింది. కానీ అది ఆమెకి ఇష్టం లేదు. అందుకే తరుణ్ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ తన చేతిని ఆ 4 పెదవుల మధ్యకు తెచ్చింది. అప్పుడే గమనించింది ఇప్పటికే ఆమె యద అతని హృదయానికి ఆనుకొని ఉందని. ఆ సమీపం, ఆ హాయితో అతను ఏదో మత్తులోకి వెళ్ళిపోతున్నాడని. దాంతో అంతవరకు సాత్వికంగా సాగిన ప్రతిఘటన తపన స్థితికి చేరింది. అంతే. విసురుగా అతన్ని 2 చేతులతోటి బలంగా వెనక్కి తోసేసి తిరిగి చూడకుండా బయటకు వెళ్ళిపోయింది. అది ఊహించని సంఘటన కావడంతో తరుణ విసురుకి బలంగా వెళ్ళకిలా కింద పడ్డాడని, పైకి లేవడానికి కొద్ది క్షణాలు పట్టిందని ఆమెకు తెలియదు. సుదీర్ఘ నిరీక్షణానంతరం మాధవి అక్కడికొచ్చింది. ఆమె దగ్గరకు రాగానే ఉదయం సంఘటన మర్చిపోయి మధు అని ఆర్తిగా పిలిచాడు. ఇంకేదో అనబోతున్నంతలోనే ఆమె గట్టిగా స్పష్టంగా చెప్పింది, నా పేరు మాధవి. నన్ను అలా పిలిస్తేనే నచ్చుతుంది. అదీ కాక మీరిప్పుడు పిలిచేంత చనువు మన మధ్య లేదు. ఆ మాటకు తరుణ్ అవాక్కయ్యాడు. అంతలోనే తేరుకొని, అది కాదు మాధవి, ఎందుకింత ఆలస్యం అని ప్రశ్నించాడు. ఆమె రమ్మని చెప్పిన చోటుకు వచ్చి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉండడంతో ఆ మాట విన్న మాధవి, నేను ఆడదాన్ని కావడమే దానికి కారణం. ఎందుకంటే మీలాగా అన్నిటికీ తెగించలేం తరుణ్ గారు అంతే. మాటలు అతడి హృదయంలో ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి. కానీ పట్టించుకొని వాడిలా, అది సరేగాని ఇంత బంధుత్వం ఉన్న నన్ను గారు అని సంబోధించావేంటి? మాట మారుస్తూ అన్నాడు. ఆ మాటకి మాధవి, నువ్వు అని పిలిచేంత దగ్గర బంధుత్వం కాదు మనదే. అదీ కాక అయితే గీతే మీరు నా భర్త అయ్యాక ఏకవచనంలో సంబోధించడం ఎలాగో కుదరదో. ఈ మాత్రం భాగ్యానికి ఈ ఒక్కసారికి ఏకవచన సంబోధన ఎందుకు అందే. అయితే గీతే అంటున్నావు, నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేదంటే కొంపదీసి అన్నాడు నవ్వుతూ. పైకల నవ్వాడే గాని మనసులో గుబులుగానే ఉంది. ఏం జరిగింది మాధవి? నీకు పెళ్ళిష్టం లేదా? ఎందుకంటే 2 వైపుల ఇష్టం ఉంటేనే కదా ఏ పనైనా విజయవంతమయ్యేది అని నిజాయితీగా అన్నాడు. ఆ మాట విన్న మాధవి, అవును కదా, అలాగే
ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో, ఏ ప్రదేశంలో చేయాల్సిన పని ఆ ప్రదేశంలోనే చేస్తే అందం అంది మాధవి. ఆ చెప్పేదేదో సూటిగా చెప్తే బాగుంటుందేమో అంటూ తరుణ్ కాస్త అసహనంగా అన్నాడు. ఆమె ఏ భావంతో అలా చెప్పిందో అప్పటికే గ్రహించాడతడు. ఇంకా దాపరికం ఎందుకని ఆమె చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్పింది. ఆ మాటకి తరుణ్ తడబడిపోయాడు. కొంతసేపు సిగ్గుపడినట్లుగా చూసి, అది కాదు మాధవి, నేను చెడు ఆలోచనలతో అలా చేయలేదు. అసలు నా ఉద్దేశం ఏంటంటే ఇంకా చెప్పబోయాడు. కానీ అతడి మాట కట్టుపడింది మాధవి. చూడండి తరుణ్ గారు, మీ ఉద్దేశం ఏదైనా మీరు చేసిన పని మంచిది కాదు కదా. ఆకలిగా ఉందని ఎక్కడి పడితే అక్కడ ఏది పడితే అది తినేస్తామా? దానికి కూడా ఒక నియమం, ఒక నిష్ట ఉంటేనే ఆ తిండి వంట పడుతుంది. అలాగే ఏదో చిన్న ప్రలోభాలకులోనే చిలక్కొట్టుళ్ళు కొడితే అసలు విస్తారంగా గడిచిపోతాయి ఆ క్షణాలు. ఎప్పుడైతే నిర్లిప్తత చోటు చేసుకుంటుందో అప్పుడే జీవితంపై ఆసక్తి కూడా మాయమవుతుంది. ఆసక్తి పోతే స్తబ్దత, ఆ స్తబ్దత వల్ల ఎన్నో అనర్థాలు. అయినా ఎందుకు ఈ ఆత్రం? సంపూర్ణమైన ప్రేమానురాగాలతో సర్వం మీదే కాబోయే క్షణాలు అతి దగ్గరగా ఉండగా ఈ పనులెందుకు? నిన్నటి సంఘటనని, పొద్దున మనిద్దరిని ఆ స్థితిలో ఎవరైనా చూస్తే లేకివాళ్ళు, నంగిరివాళ్ళు అనే ముద్ర తప్ప మనకే గౌరవం మిగిలేదే? ఇంకా ఏదో చెప్పాలని ఉన్నా అన్నీ తెలిసినతడు ఆ మాటల్ని అర్థం చేసుకోలేని పసివడేం కాదని వేరే వివరించాల్సిన అవసరం అనిపించలేదు. కొన్ని క్షణాలు వారిద్దరి మధ్య మౌనం రాజ్యమెలింది. ఆ మౌనాన్ని భగ్నం చేస్తూ తరుణ్, సారీ మాధవి, నువ్వు నా సొంతమనే ఆతృతతో అలా ప్రవర్తించాను గాని ఇంత లోతుగా ఆలోచించలేదు. అయినప్పటికీ ఆ సంతోషమైన క్షణాలు ఇంకా ఎంత దూరంలో లేవు కదా. అంతవరకు నేను ఆశగా ఎదురుచూస్తాను. ఆ తర్వాత అంత సంతోషమవుతుంది కదా అంటూ కొంచెం చిలిపితనం చేర్చి నవ్వుతూ చెప్పాడు. మాధవి మాత్రం బయటికి కనిపించేలా చిన్నగా నవ్వి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.